బుల్లితెర నటుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు సీరియల్స్ చేస్తూ, మరోవైపు నిర్మాతగా సీరియల్స్ నిర్మిస్తూ బిజీగా ఉన్న వారిలో నిరుపమ్ పరిటాల ఒకరు. ఈయన 'చంద్రముఖి' అనే సీరియల్ ద్వారా పరిచయమయ్యారు. అనంతరం 'మూగ మనసులు', 'కుంకుమ పువ్వు', 'కార్తీక దీపం' వంటి ఎన్నో సీరియల్స్ చేసి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇక వెండి తెరపై కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన నిరుపమ్ ప్రస్తుతం బుల్లితెరకు మాత్రమే పరిమితమయ్యారు. ఇక 'కార్తీక దీపం' సీరియల్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈయన అందరికీ డాక్టర్ బాబుగా గుర్తుండిపోయారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుపమ్ వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన అంశాల గురించి కూడా చర్చించారు. ఇందులో భాగంగానే తన మొదటి సీరియల్ 'చంద్రముఖి' గురించి నిరుపమ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'చంద్రముఖి' సీరియల్ అనేది మా నాన్న ఫ్రెండ్ ద్వారానే నాకు అవకాశం వచ్చింది అని తెలిపారు. ఆర్కా మీడియాలో ఈ సీరియల్ ప్రారంభమైంది. ఆర్కా మీడియాలో నాన్న క్లోజ్ ఫ్రెండ్ పనిచేసేవారు. ఆయన ద్వారా నాకు ఈ సీరియల్ ఛాన్స్ వచ్చిందని తెలిపారు. నిజానికి ఈ సీరియల్‌లో ఛాన్స్ వచ్చినప్పుడు నాకు నటించాలని లేదు. నేను సినిమాలోకి వెళ్ళాలనుకున్నాను. కానీ ఇలా సీరియల్స్‌లోకి వెళ్ళడం ఏంటి అని ఆలోచించాను. అయితే ఆ సమయంలో నాన్న ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తి ఆర్కా మీడియా అనేది రాఘవేంద్రరావు బంధువులదే. నువ్వు ఆయన కంట్లో పడితే సినిమా అవకాశాలు కూడా వస్తాయని నాకు బ్రెయిన్ వాష్ చేసి సీరియల్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. అయితే ఈ సీరియల్‌కు తాను ఒకటే కండిషన్ పెట్టానని నిరుపమ్ తెలిపారు. తాను మొదటి రోజు షూటింగ్‌లో భాగంగా రాఘవేంద్రరావు గారిని కలవాలని కండిషన్ పెట్టాను. అందుకు అనుగుణంగానే వారు కూడా రాఘవేంద్రరావు గారి దగ్గరికి తీసుకెళ్లి ఆయనతో మాట్లాడించి తన బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత షూటింగ్ లొకేషన్‌లోకి వచ్చామని తెలిపారు. ఈ సీరియల్ చాలా మంచి సక్సెస్ అయిందని, 'చంద్రముఖి' సీరియల్ నాకు నటుడిగా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. అలాగే ఈ సీరియల్ నాకు ఒక భార్యను, కొడుకును కూడా ఇచ్చింది అంటూ నిరుపమ్ 'చంద్రముఖి' సీరియల్ తన జీవితంలో ఎంత ప్రత్యేకమో ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ సీరియల్ సమయంలోనే మంజులతో తనకు పరిచయం ఏర్పడడం, ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ వైవాహిక జీవితం సంతోషంగా ఉండడమే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా బిజీగా గడుపుతున్నారు.